హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగమైనటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ డిఫరెంట్ సర్ఫేసెస్ అనే చాప్టర్ నుంచి కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో కాన్సెప్ట్తో పాటు గత ఎగ్జామ్లో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఆ కాన్సెప్ట్ నుంచి బిట్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ప్రతిదీ కూడా మనకు తెలిసిన డెఫినేషనే, ప్రతిదీ కూడా మనకు తెలిసిన టాపికే, కానీ దాని నుంచి క్వశ్చన్స్ డిఫరెంట్గా ఫ్రేమ్ చేస్తారు. వాటిని మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యి రాయలేకపోతాం. సో అందుకే ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. ఒక పాలిసిటీగా మాత్రం కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ చాలా హెల్ప్ అవుతుంది. అందుకే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, 100% మీకు కంటెంట్ రీచ్ అవుతుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఉంచండి, ఇది ఇంపార్టెంట్. లైట్ సెలెక్ట్స్ ది పాత్ విచ్ టేక్స్ ది లీస్ట్ టైమ్ టు ట్రావెల్. దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ పియర్డే ఫెర్మాట్ ప్రిన్సిపల్. ఫెర్మాట్ ప్రిన్సిపల్, లైట్ అనేది సోర్స్ నుంచి మూవ్ అవ్వడానికి ఒక షార్టెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ద షార్టెస్ట్ పాత్ ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్. కాబట్టి లైట్ షుడ్ బి ట్రావెల్స్ ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్. దాన్ని మనం ఏమంటామంటే రెక్టిలీనియర్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్. రెక్టిలీనియర్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్. సో అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ ఓన్లీ వీ కెన్ సే దట్ ద లైట్ షుడ్ బి ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్. లైట్ అనేది స్ట్రైట్ లైన్ పాత్లోనే ఎందుకు మూవ్ అవుతుంది అని మనం అన్నప్పుడు దీని ప్రకారం చెప్పొచ్చు. లైట్ సెలెక్ట్స్ ది పాత్ విచ్ టేక్స్ ది లీస్ట్ టైమ్ టు ట్రావెల్. తక్కువ టైంలో ట్రావెల్ అవడానికి the best way is straight line path. So kabatti based on that only the light can be transmitted in the path of a straight line. That is the one of the property of light. Okay, so ikkada ee chapter lo manaku chaala important concept endante spherical mirrors. Ee spherical mirrors anevi, so it is the one glass sphere. From that sphere only we will take the two parts and the mirrors can be designed from the glass sphere only. ఈ గ్లాస్ స్పియర్లో నుంచి రెండు పార్ట్స్ ఇలా తీసుకుంటారు. ఒకటి ఇలా తీసుకున్నాం, ఇంకోటి ఏమో ఇలా తీసుకున్నాం. క్లియర్? సో ఏవైతే ఈ గ్లాస్ స్పియర్కి ఇటు సైడు కలర్ వేశారు, సో ఈ సర్ఫేస్ని ఏమంటామంటే నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. వాట్ ఈస్ నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్? సో ఇక్కడ దీనికేమో లోపలి వైపున కలర్ వేశారు. క్లియర్? సో దిస్ ఈజ్ నౌ నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. A mirror must be has two surfaces. One is the reflected surface and another one is the non-reflected surface. Non-reflected surface. So reflected surface and non-reflected surface. సో ఏ సర్ఫేస్ మీద అయితే లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళా వెనక్కి వెళుతుందో ఆ ప్రాసెస్ మనం ఏమంటాం? రిఫ్లెక్షన్ అంటాం. ద లైట్ మస్ట్ బి ఫాల్స్ ఆన్ దిస్ సర్ఫేస్ అండ్ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ దట్ షుడ్ బి గోస్ బ్యాక్. దాన్ని మనం ఏమంటాం? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. సో కాబట్టి లైట్ దేని మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అంటాము. రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అంటాము. క్లియర్? సో ఇక్కడ సో అదే డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ ద వన్ మోర్. సో దీని ఏమన్నాం? నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అన్నాం. నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అంటున్నాం. అండ్ ఇఫ్ యూ కెన్ టేక్ దిస్ ఈజ్ ద లైట్ రే నౌ అండ్ దట్ షుడ్ బి గోస్ బ్యాక్ లైక్ దిస్. క్లియర్? సో లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమైంది? మళ్ళీ అదే మీడియంలోకి వెనక్కి వెళుతుంది కదా. సో అప్పుడు ఈ సర్ఫేస్ ఏమవుతుందంటే రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అవుతుంది.
అంటే మనకి ఏవైతే గ్లాస్ స్పియర్ ఉందో ఆ గ్లాస్ స్పియర్ నుంచి తయారు చేయబడినటువంటి రెండు మిర్రర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నవి. అంటే స్పెరికల్ మిర్రర్స్ అనేవి 2 types. ఓకే, కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ వాల్డ్ spherical mirrors are divided into 2 types. One is the concave mirror and number 2 convex mirror. Clear? So spherical mirrors in 2 types divided చేస్తున్నాం, concave mirror and convex mirror. సో మరి ఈ రెండిట్లో ఏది కాన్వెక్స్ ఏది కాన్కేవ్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు డయాగ్రామ్స్లో అంటే, మనకి నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, దిస్ ఈజ్ వాట్ నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. ఈ నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అనేది ఎలా ఉంది, దట్ షుడ్ బి ఇన్వర్డ్. ఏమైంది, ఏవైతే లోపల కొంచెం డెప్త్గా ఉందో అటువైపు ఉంది కాబట్టి నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఏమన్నాను, ఇన్వర్డ్ అన్నాను. ఇక్కడ ఏవైతే దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, వాట్ ఈస్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, సో దట్ షుడ్ బి అవుట్వర్డ్. దాన్ని మనం ఏమంటాం అంటే బల్క్స్ అవుట్వర్డ్ అంటాం, బల్క్స్ అవుట్వర్డ్. లైట్ అనేది బల్క్స్ అవుట్వర్డ్. క్లియర్? సో ఆ విధంగా ఉన్నటువంటి మిర్రర్ని ఏమంటామంటే కాన్వెక్స్ మిర్రర్ అంటారు. క్లియర్? అంటే ఏవైతే రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఉందో ఆ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అవుట్వర్డ్ ఉండి బల్గడ్ కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏ మిర్రర్ అంటాం, కాన్వెక్స్ మిర్రర్ అంటాము. దానికి ఆపోజిట్లో ఉండేది కాన్కేవ్. ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ ద ఎస్. నౌ రిఫ్లెక్టెడ్, దిస్ ఈజ్ వాట్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, దిస్ వన్ ఈజ్ వాట్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అండ్ దిస్ వన్ ఈజ్ వాట్ నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఏవైతే లైన్స్ నేను బయట చూపిస్తున్నానో అదేంటి నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఏమో అవుట్వర్డ్ ఉంది అండ్ రిఫ్లెక్టెడ్ ఏమో ఇన్వర్డ్ ఉంది. అంటే రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ కొంచెం ఇన్వర్డ్ అంటే కొంచెం డీప్గా ఉన్నట్టయితే దాన్ని మనం ఏమి అంటాం, కాన్కేవ్ మిర్రర్ అని అంటాము. సో దిస్ ఇస్ వాట్ కాన్కేవ్ మిర్రర్. సో వీటికి సంబంధించిన రే డయాగ్రామ్స్ చాలా ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం ఐడెంటిఫై చేయాలంటే కనీసం తెలియాల్సినటువంటి మినిమం ధర్మం ఇది. ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఈస్ ఇన్వర్డ్ and non-reflected surface is outward. For a convex mirror, reflected surface is outward and non-reflected is inward. సో అది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. స్పెరికల్ మిర్రర్కి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నాట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి. సో డైరెక్ట్గా మనకి డిఫైన్ పోల్, డిఫైన్ ఫోకస్, డిఫైన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, డిఫైన్ ప్రిన్సిపల్ యాక్స్ అలా ఏం రావు. డెఫినేషన్ ఇస్తాడు, మనం వాటిని ఐడెంటిఫై చేయమంటాడు. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది దిస్ ఇస్ వాట్ కాన్కేవ్ మిర్రర్. క్లియర్? అండ్ దిస్ ఈజ్ వాట్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్. సో దిస్ ఈజ్ వాట్ కాన్కేవ్ and this is the convex mirror. Clear? So if you can take any one of these two, the midpoint of the mirror is called pole. నువ్వు తీసుకున్న ఏ మిర్రర్ అయినా కానీ దాని యొక్క మిడ్ పాయింట్ అనేది ఏమవుతుందంటే పోల్ అంటున్నాం. ఆ పోల్ని P అనే లెటర్తో చూపిస్తారు. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ ఈస్ కాల్డ్ పోల్. క్లియర్? అండ్ వాట్ ఈస్ ఫోకస్ అండ్ వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద కాన్కేవ్ మిర్రర్. ఇదేమన్నాం, రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అన్నాం, రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అన్నాం. నౌ వీఆర్ డ్రాయింగ్ ది సో మెనీ నార్మల్ లైన్స్ లైక్ దిస్. సో నెంబర్ ఆఫ్ నార్మల్ లైన్స్ ఇలా డ్రా చేస్తున్నప్పుడు అవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. ఆ పాయింట్ ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. వాట్ వి కాల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. The normal lines which are drawn from the reflected surface, they can meet at one point. That point is what we call center of curvature. Clear? So ఈ Pని Cని కలుపుతూ ఒక లైన్ గీస్తాము, దాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. The horizontal line passing through the pole and center of curvature is what we call principal axis. Clear?
సో పోల్ అంటే ఏమన్నాం, మిడ్ పాయింట్ అన్నాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏమన్నాం, ద నార్మల్ లైన్స్ విచ్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ది రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. They will meet at one point, that point what we call center of curvature. Clear? So same like this. So they should also meet one point, that point what we call center of curvature. So ఇక్కడ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫోకల్ లెంత్. వాట్ ఈస్ ఫోకల్ లెంత్ అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్? వీటి మీద మీకు అన్ని తెలిసిన డెఫినేషన్సే, బట్ కాకపోతే మళ్ళీ చూద్దాం. సో దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్. సో వీఆర్ డ్రాయింగ్ ది లైన్స్ లైక్ దిస్. క్లియర్? అండ్ వీఆర్ కీపింగ్ సమ్ యారో మార్క్స్ లైక్ దిస్. యారో మార్క్స్ ఇలా ఉంచుతున్నాం. యారో మార్క్స్ ఇలా ఉంచితే అర్థమేంటి? Light is coming from infinity. The light which is coming from infinity, then it can be shown like parallel beam of light. So parallel beam of light అని చెప్తున్నాం. ఎప్పుడైతే when they are incident on the parallel beam of light, they can be reflected and they can be meet at one point. As like this, simply as. Now this point is the focus. What is focus? Clear? The parallel beam which is parallel principal axis, after reflection, that is should be meet at the point focus. That is the first principle of the ray diagrams. Okay, ఈ మిడ్ పాయింట్ ఏమన్నాం, పోల్ అన్నాం. దీన్ని ఏమంటున్నాం, ఫోకస్ అంటున్నాం. ఫోకస్ అంటే ఏంటి? రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అవుతున్నాయి? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఫోకస్ అవుతున్నాయి. కాబట్టి ఆ పాయింట్ని ఏమంటాం, ఫోకస్ పాయింట్ అంటాము. అన్న తర్వాత ఈ ఏవైతే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉందో అక్కడ నార్మల్ లైన్స్ గీస్తే ఆ నార్మల్ లైన్స్ ఏమవుతాయంటే, సో ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అక్కడి నుంచి నేను నార్మల్ లైన్స్ డ్రా చేస్తున్నా. ఇక్కడ మీట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళొక నార్మల్ లైన్ డ్రా చేసిన, ఇక్కడ మీట్ అయినాయి. సో అగైన్ సేమ్ థింగ్, ఎస్ లైక్ దిస్. సో ఏవైతే బ్లూ కలర్ డాటెడ్ లైన్స్ ఉన్నాయో వాటిని ఏమంటాను నేను, నార్మల్ లైన్స్ అన్నాను. ఏవైతే ఇవేమున్నాయి, ఇవి లైట్ రేస్. వాటి మీద యారో మార్క్స్ ఉంటాయి చూడండి, యారో మార్క్స్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇవి ఇన్సిడెంట్ రేట్, అంటే ఇలా వస్తున్నాయి, వచ్చిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ యారో మార్క్స్ చూపిస్తున్నాం. ఇట్స్ వెరీ క్లియర్. కానీ నార్మల్ లైన్స్ వాటికి మనం ఎటువంటి యారో మార్క్స్ గీయము. ఇంతకుముందు చెప్పిన విధంగానే ఎక్కడైతే నార్మల్ లైన్స్ ఉన్నాయో ఆ నార్మల్ లైన్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతున్నాయి. ఆ ఫోకస్ పాయింట్ ఏమన్నా మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఏవైతే రిఫ్లెక్టెడ్ రేస్ ఉన్నాయో ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని మనం ఫోకస్ అంటాము. కానీ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ నేను ఇలా గీస్తున్నాను, ఇది నాన్ రిఫ్లెక్టెడ్ అనమాట. సో మనం తీసుకున్న మిర్రర్ ఏంటిది, కాన్కేవ్ మిర్రర్. సో ఇప్పుడు దీన్ని ఏమన్నామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఎక్కడైతే నార్మల్ లైన్స్ మీట్ అవుతాయో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతుందో దాన్ని ఫోకస్ అంటాం. మళ్ళీ అక్కడ ఎక్కడ చూపించాలి, మనము ప్రిన్సిపల్ యాక్సిస్ మీద చూపించాలి. సో ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద చూపించినప్పుడు ఇక్కడ మనకి పి నుంచి ఎఫ్ వరకు ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటాం. ఫోకల్ లెంత్, డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్, దాన్ని ఏమంటాం ఫోకల్ లెంత్ అంటున్నాం. అదేవిధంగా పి నుంచి సికి తీసుకున్నట్టయితే దాన్ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. వాట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము. సో ఇక్కడ ఏవైతే పిఎఫ్ ఉందో ఫోకల్ లెంత్ అంటాం, దాన్ని మనం స్మాల్ ఎఫ్తో చూపిస్తాము. అండ్ పీసీ ఏమన్నాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం, దాన్ని మనం సీతో చూపిస్తాము. ఈ రెండింటిని మనము సెంటీమీటర్స్లో కానీ మీటర్స్లో కానీ తెలియజేస్తాం. ఓకే.
ఓకే, సెంటీమీటర్స్ ఎక్కువ చేస్తాం. సిజిఎస్లోనేమో సెంటీమీటర్స్ అంటాం, ఎస్ఐలోనేమో మీటర్స్ కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మనం సెంటీమీటర్స్ యూస్ చేస్తాం ఇక్కడ. సో పిఎఫ్ అనేది ఫోకల్ లెంత్, పిసి అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఏవైతే మనకి పిఎఫ్సి ఉన్నాయో ఇక్కడ ఎఫ్సిలను గమనిస్తే పి నుంచి ఎక్కువ దూరంలో ఉన్నది సి ఉన్నది, పి నుంచి తక్కువ దూరంలో ఉన్నది ఎఫ్ ఉంది. కాబట్టి మనకి ఏవైతే పీసీ అంటున్నామో ఆ పీసీ దిస్ ఇస్ ఆర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అంటున్నాం. ఓకే, పీసీ ఈజ్ ఈక్వల్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అంటున్నాం. సో కాబట్టి ఈ డయాగ్రామ్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2F లేదా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్. క్లియర్, ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2F. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి. ఈ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2F మధ్య నెంబర్ ఆఫ్ బిట్స్ ఏం చేస్తాడు, వాట్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్. మనం ఏం చేస్తాం, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎఫ్ అని రాస్తాం. లేదా దీన్ని ఇలా ఇస్తాడు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు R/2, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు R/2. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఫోకల్ లెంత్కి డబుల్ ఉంటుంది, కానీ ఫోకల్ లెంత్ మాత్రం రేడియస్ ఆఫ్ కర్వేచర్లో సగం ఉంటుంది, హాఫ్ ఉంటుంది. సో వీటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలా ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది సింపుల్గా అబౌట్ ది పోల్ పి అంటున్నాం, ఫోకస్ని ఎఫ్ అంటున్నాం, ఫోకస్ పాయింట్ని ఎఫ్ అంటాం, ఫోకల్ లెంత్నేమో మనం ఏమంటున్నాం స్మాల్ ఎఫ్ చూపిస్తాము. అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే హారిజంటల్ లైన్, అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని చూపిస్తాం క్యాపిటల్ ఆర్, అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని సితో చూపిస్తాం. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్డర్ అబ్జర్వ్ చేయండి. పిఎఫ్సి డయాగ్రామ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద దేని తర్వాత ఏమున్నది, పిఎఫ్సి. సో మనం జనరల్గా ఫేమస్ అయింది కేఎఫ్సి చికెన్ అంటాం కదా. సో కాబట్టి ఇక్కడ పిఎఫ్సి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పోల్ వస్తుంది, తర్వాత ఫోకస్ వస్తుంది, తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. సో ఇది మనకి ఈ టాపిక్కి సంబంధించినటువంటి లేదా ఈ స్పెరికల్ మిర్రర్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్. లెట్స్ సీ హౌ పోల్, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్. ఇంతకుముందు కాన్కేవ్ చూసాం కదా, ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్లో ఎలా వీటిని ఐడెంటిఫై చేస్తారు. ఓకే, సో అది ఇప్పుడు చూద్దాం. సో యాజ్ యూజువల్ it is the principal axis and dotted lines represents the non-reflected surface. What is non-reflected surface? Okay, so again we are drawing the parallel beam of light. So parallel beam of light eప్పుడు possible అవుతుంది, when the light is coming from long distances. Okay, సో అయిన తర్వాత జాగ్రత్త చూడండి. సో దీస్ ఆర్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద లైట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ వే యాజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ లైక్ దిస్, అండ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ లైక్ దిస్, అండ్ దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్. క్లియర్? సో యూ కెన్ డ్రా వన్ మోర్, నో ప్రాబ్లం. ఎస్, you have to identify the arrow marks. ఓకే, ఏవైతే మనకి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుందో వచ్చి ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి అటు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నౌ వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ది రిఫ్లెక్టెడ్ రేస్. ఓకే, సో మనం ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు they should be meet at one point. That point is here focus. Clear? So concave mirror lo em jarigindi, concave mirror lo all the reflected rays are meet at one point. సో ఏవైతే మనం తీసుకున్నటువంటి కాన్కేవ్ మిర్రర్ ఉందో దాంట్లో లైట్ రేస్ అన్ని ఏమయ్యాయి, రిఫ్లెక్ట్ అయ్యి ఒక చోట మీట్ అయ్యాయి. ఓకే, సో పాయింట్ మనం ఏమన్నాం, ఫోకస్ అన్నాం. క్లియర్? అంటే కాన్కేవ్ మిర్రర్లో ఫోకస్ పాయింట్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఉంటుంది. క్లియర్? డైరెక్ట్గా రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి ఈ పాయింట్ని రీచ్ అవుతాయి. సో అందువల్ల
కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఆ రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్లో ఏమవుతుంది, రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ వచ్చి ఇక్కడ మీట్ అవుతాయి. కానీ కాన్వెక్స్ మిర్రర్లో ఏం జరుగుతుంది, కాన్వెక్స్ మిర్రర్లో we have to extend the reflected rays and those should be meet at one point as that should be what is focus. Clear? So అందువల్ల కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఈ రియల్ ఇమేజ్ అంటే వర్చువల్ ఇమేజ్ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఎట్ ద టైమ్ ఆఫ్ రే డయాగ్రామ్స్. ఓకే, సో కాబట్టి మిడ్ పాయింట్ ఏమన్నాం పోల్ అంటాం, ఈ పాయింట్ ఏమంటాం ఫోకస్ అంటాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా నార్మల్ లైన్స్. సో ఈ పాయింట్ నుంచి ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే లైట్ ఇన్సిడెంట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి ఏం చేసాం నార్మల్ లైన్స్ రాసేసాం. సో ఆ నార్మల్ లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దాన్ని ఏమంటాం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. సో ఇక్కడేమో కాన్కేవ్ మిర్రర్లో ఇలా ఉంటుంది ఆర్డర్ పిఎఫ్సి, అన్నీ మనకి రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ముందు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే రిఫ్లెక్టెడ్ సర్ఫేస్కి బ్యాక్ సైడ్ ఉంటాయి పిఎఫ్సి. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఐడెంటిఫై ది పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ ఇన్ ఏ డయాగ్రామ్స్. ఓకే, మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్. కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినటువంటి మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. డెఫినేషన్స్ ఎంత ఇంపార్టెంటో ఈ రూల్స్ ఉన్నాయి కదా, డయాగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, వీటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా రిపీట్ అవుతున్నాయి ఎగ్జామ్స్లో, చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను నెంబరింగ్ ఇస్తాను 1, 2, 3. ఈ 3 డయాగ్రామ్స్ అనేవి కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినవి. ఓకే, 4, 5 and 6. బట్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి, 1, ఇది ఒక బాక్స్. సో మొత్తం 3 బాక్స్ ఉన్నాయి, ఎవ్రీ బాక్స్ ఒకటే రూల్. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ ఒకటి ఉంది, ఇక్కడ మనం తీసుకునే మిర్రర్ ఇది కాన్కేవ్ మిర్రర్. సో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఐ అని రాశాను. ఐ అంటే ఇన్సిడెంట్ రే అని అర్థం. ఓకే, ఇన్సిడెంట్ రే ఎలా ఉంది, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇలా రే వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయింది, ఇలా బ్యాక్ వెళ్ళాలి మనం ఏమన్నాం రిఫ్లెక్షన్ అంటున్నాం. సో ఏవైతే రిఫ్లెక్టెడ్ రే ఉందో దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఓకే, ఈ రిఫ్లెక్టెడ్ రే ఏమైంది, ఎస్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది వన్ పాయింట్ ఫోకస్. క్లియర్? సో ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇన్సిడెంట్ రే ఈజ్ parallel to principal axis. After reflection it is passing through focus. So ఇది రెండు మిర్రర్స్ కూడా సేమ్ కామన్ ప్రిన్సిపల్. The ray which is parallel to the principal axis after the reflection is passing through the focus. సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్కి వచ్చాం. సో పిఎఫ్సి. నౌ దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఆరో మార్క్ చూడండి, ఆరో మార్క్ అనేది ఇటువైపు ఉంటే దట్ ఈస్ ద ఇన్సిడెంట్ వే అర్థం. ఓకేనా, ఆరో మార్క్ అవుట్వర్డ్ ఉంది. నౌ దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. క్లియర్? సో ఈ ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్టెడ్ రేని మనం ఎక్స్టెండ్ చేస్తే అది ఈ పాయింట్ నుంచి వెళ్తుంది. సో దట్ ఈస్ ఫోకస్. కాబట్టి రెండింటికి ఒకటే ప్రిన్సిపల్ ఏంటది, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ పాసింగ్ టు ది ఫోకస్. ఓకే, నౌ కన్వర్షన్ టు ది ఫస్ట్ వన్ ప్యారలల్. ఓకే, సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నౌ దిస్ ఈజ్ ద ఆరో మార్క్. ఇన్సిడెంట్ రే దేని నుంచి వెళుతుంది, పాసింగ్ త్రూ ఎఫ్ అంటే ఏంటి, ఫోకస్ నుంచి వెళుతుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ షుడ్ బి కమ్స్ లైక్ దిస్, ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే.
దీనికి కన్వర్షన్ అనమాట. ఇక్కడ ఏమైంది, ప్యారలల్గా ఉన్న తర్వాత ఫోకస్ నుంచి వెళ్ళింది. ఇక్కడ ఏమవుతుంది, ఫోకస్ నుంచి వెళ్ళిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది, అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో కాబట్టి ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం డయాగ్రామ్ అడగడు, సింపుల్గా మనకి ఏ రే ఇన్సిడెంట్ ఎలా ఉంటుంది, రిఫ్లెక్టర్ ఎలా ఉంటుంది, దానికి కంపారిజన్ ఇస్తుంటాడు అనమాట. ఓకే, సేమ్ రూల్. ఇక్కడ ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ఫోకస్, ఇక్కడ కూడా సేమ్. సో ఇది ఇన్సిడెంట్ రే, ఓకేనా, ఇన్సిడెంట్ రే యారో మార్క్ ఇక్కడ ఉందా. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, పాసింగ్ త్రూ ఫోకస్. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది సెకండ్ వన్. ఓకే, ఏంటది, ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ఎఫ్, అప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ప్యారలల్, రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ప్యారలల్, దేనికి ప్యారలల్గా ఉంటుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ నౌ ఈ 3 and 6 ఈ అబ్జర్వ్ చేయండి. సో ఇది యాజ్ యూజువల్ కాన్కేవ్ మిర్రర్ రే. ఓకే, పిఎఫ్సి యారో మార్క్ చూడండి, ఇక్కడ లైట్ రే ఇలా వస్తుంది, యారో మార్క్ ఉంది కదా, ఎస్. అండ్ దిస్ ఈజ్ ద యారో మార్క్, ఇలా ఉంది, వచ్చింది, ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత అగైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే the incident ray is passing through the center of curvature and after reflection also it is passing through the center of curvature. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ రే ఇలా గీస్తున్నాము, దాన్ని ఎక్స్టెండ్ చేస్తే సి నుంచి వెళ్తుంది. సో మళ్ళీ రిఫ్లెక్టర్ రే ఇలా వెళ్ళింది, ఓకేనా. సో కాబట్టి సేమ్ థింగ్, ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ పాసింగ్ త్రూ ది ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దెన్ రిఫ్లెక్టెడ్ రే ఆల్సో పాసింగ్ త్రూ ది సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇవి మనకి గుర్తుండాలి. ఓకే, ఇప్పటివరకు మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటికి సంబంధించి గత ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ కొన్నిటిని ఇక్కడ ఇచ్చాను. చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, బట్ వాటిలో కొన్నిటి ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ద స్పెరికల్ మిర్రర్ whose రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్ ఈజ్, ద స్పెరికల్ మిర్రర్ whose రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్ ఈజ్. స్పెరికల్ మిర్రర్స్లో ఏ స్పెరికల్ మిర్రర్ యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుట్వర్డ్ ఉంటుంది? ఆప్షన్స్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, ప్లేన్ మిర్రర్, నో వన్ ఆర్ నన్. సో ఇది ఇలా గీసాము. సో ఇది నాన్ రిఫ్లెక్టెడ్, దీని ఏమంటాం, రిఫ్లెక్టెడ్ అంటాం. రిఫ్లెక్టెడ్ ఇన్వర్డ్ ఉంది, అదే మిర్రర్ అవుతుంది, కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. సో ప్లేన్ మిర్రర్కి అసలు స్పెరికల్ అంటామా అనము. సో కాబట్టి ఇట్ ఈస్ రాంగ్. సో ఇక్కడ ఏమన్నాడు, మనకి అవుట్వర్డ్ అన్నాడు, కాబట్టి ఇది ఇన్వర్డ్ ఉంది, కాబట్టి దిస్ ఆల్సో రాంగ్. సో రైట్ వన్ ఏంది, కాన్వెక్స్ మిర్రర్. కావాలంటే చెక్ చేద్దాం. సో ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది నాన్ రిఫ్లెక్టెడ్. సో ఇదేంటిది, రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియర్? ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఈస్ 10 centimeters, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఈస్ 10 centimeters, ఫోకల్ లెంత్ అంట, ఒక మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ అంట 10 centimeters అట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఆప్షన్స్ 10 centimeters, 20 centimeters, 30 centimeters, నన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్ ఈస్ ఈక్వల్స్ టు 2f. ఎఫ్ వాల్యూ ఎంత, 10, 2 into 10, 20. సో ఆర్ వాల్యూ అనేది ఫోకల్ లెంత్ కన్నా డబుల్ ఉంటుంది, కాబట్టి 10 into 2, 20. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద లైట్ రే ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్, ద రిఫ్లెక్టెడ్ రే పాత్ ఈజ్.
ఇఫ్ ఏ లైట్ రే ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఒక లైట్ రే ఉందట సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళుతూ ఉందట. వెళుతూ ఉన్నప్పుడు అది మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎలా వెళుతుంది? ఆప్షన్స్: త్రూ ఫోకస్, త్రూ సి, రీట్రేసెస్ ది పాత్, త్రూ ఎనీ పాయింట్. త్రూ ఎనీ పాయింట్. సో ఏ పాయింట్ కూడా పోతాట. సో దట్స్ ద రాంగ్. మరి ఏ పాయింట్ నుంచి పోతుంది? త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనం డిస్కస్ చేసే ముందు త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. దానితో పాటు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటది? రీట్రేసెస్ ద పాత్. అంటే ఏంటి? ఏ పాత్లో వచ్చిందో అదే పాత్ నుంచి వెళ్ళిపోతుంది. సో అంటే ఇక్కడ మనం బి ఆప్షన్ ఇచ్చుకున్నా సి ఆప్షన్ ఇచ్చుకున్నా ఖచ్చితంగా అది కరెక్టే అవుతుంది. మరి ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది. ఏంటది? త్రూ ఫోకస్ అట. ఫోకస్ నుంచి వెళ్ళేది రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ నుంచి ఎప్పుడు వెళుతుంది? ఎప్పటి నుంచి? ఇఫ్ ద రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈస్ పాస్ త్రూ ది ఫోకస్ కదా. సో కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ వర్కౌట్ కాదు. సో మనకి ఈ బీసీలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా కరెక్ట్. ఇక్కడ బి అండ్ సి రెండు కరెక్టే. ఓకే, చూడండి బోర్డు మీద 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్సే. సో చాలా ప్రతి డెఫినేషన్, ప్రతి కాన్సెప్ట్ ఒక డెఫినేషన్లా ఒక క్వశ్చన్లా ఫ్రేమ్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈజ్. ఫోకల్ లెంత్కి రేడియస్కి మధ్య రిలేషన్ ఏంటి? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ r/2, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ 2r, r ఈజ్ ఈక్వల్స్ f, r ఈజ్ ఈక్వల్స్ 3f. సో f ఈజ్ ఈక్వల్స్ r/2, f ఈజ్ ఈక్వల్స్ 2r, r ఈజ్ ఈక్వల్స్ 3f అండ్ r ఈజ్ ఈక్వల్స్ f. సో మనకి ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎప్పుడు ఈక్వల్గా ఉండవు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అండ్ r ఈజ్ ఈక్వల్స్ 3f ఆల్సో రాంగ్ ఆప్షన్. మనకు తెలిసింది ఏంది? r ఈజ్ ఈక్వల్స్ టు 2f, r ఈజ్ ఈక్వల్స్ టు 2f. సో కాబట్టి దాని నుంచి f అంటే ఏం రాసుకోవచ్చు? r/2 రాసుకోవచ్చు, r/2 రాసుకోవచ్చు. ఇక్కడ చూడ కొద్ది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. f ఈజ్ ఈక్వల్స్ 2r ఉంది, r ఈజ్ ఈక్వల్స్ 2f అనిపిస్తుంది. సో కాబట్టి మనం తొందరపడి ఆన్సర్ పెట్టదు. సో జాగ్రత్త చెక్ చేసుకుని పెట్టండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ 2r అనేది రాంగ్. ఎందుకంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువ ఉంటుంది ఫోకల్ లెంత్ కన్నా కదా. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. సో ఇదే క్వశ్చన్ని ఇంకోలా అడిగాడు. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. ఇఫ్ r ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్ అండ్ f ఈజ్ ద ఫోకల్ లెంత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? r అనేది రేడియస్ ఆఫ్ కర్వేచరు, f అంటే ఫోకల్ లెంత్ అయినప్పుడు ఈ క్రింది వాటిలో ఏది సరైనది? సో ఇంతకుముందు చెప్పాను r ఈజ్ ఈక్వల్స్ టు f, రాంగ్. 2r ఈజ్ ఈక్వల్స్ f ఆల్సో రాంగ్. ఇక్కడ చూడండి ఇచ్చాడు, ఇది లాజిక్. ఇక్కడ r ప్లస్ 2f ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది కరెక్టా? r మైనస్ 2f ఈజ్ ఈక్వల్స్ టు కరెక్ట్ 0, దట్ ఈ కరెక్టా? ఇక్కడ r ప్లస్ 2f తీసుకుంటే ఏమవుతుంది? r ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2f అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ వన్. r మైనస్ 2f తీసుకుంటే ఏమవుతుంది? 2f అటు తీసుకెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు f. సో కాబట్టి మనకి r మైనస్ 2f ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేదే కరెక్ట్ ఆప్షన్. సో ఒక క్వశ్చన్ మీద చాలా రకాలుగా ఫ్రేమ్ చేస్తున్నాడు. మనము బట్టి పడితే కష్టం, కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ a straight line passing through center of curvature and pole of the convex mirror is called. కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అనేది పాస్ అవుతుందంట. దేని నుంచి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ నుంచి మూవ్ అవుతుందంట. దాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ప్యారలల్ యాక్సిస్, పర్పెండిక్యులర్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్, నన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఏ మిర్రర్ అయినా పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఒక లైన్ పాస్ అయితే దాన్ని మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఇక్కడ మనం తీసుకుంది కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఒకవేళ నువ్వు కాన్కేవ్ తీసుకున్నా కూడా PFC, ద లైన్ ఈస్ పాసింగ్ త్రూ ది పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ ఆల్వేస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ ఇంకో క్వశ్చన్ చూడండి.
parallel rays incident on a concave mirror on reflection meet at the point. ఏవైతే ప్యారల్ రేస్ అనేవి కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అవి ఏ పాయింట్ మీద ఇన్సిడెంట్ అవుతాయి? ఒకటి ఆప్షన్ పోల్ అని ఇచ్చాడు, సెకండ్ ఏమో ఫోకల్ పాయింట్ ఇచ్చాడు, థర్డ్ ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చాడు, అండ్ ఫోర్త్ ఏమో నన్ అని ఇచ్చాడు. ఏంటి మరి దాని ఆన్సర్ ఏమవుతుంది? సో మనం డిస్కస్ చేసిన పాయింటే కదా కూడా. సో కాబట్టి ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, ఈ ప్యారల్ రేస్ వచ్చేసి రిఫ్లెక్షన్ తర్వాత ఎక్కడ మీట్ అవుతాయి? ఎట్ ఫోకస్. సి ఎట్ ఫోకస్. కాబట్టి ఎట్ ఫోకల్ పాయింట్ ఈజ్ ద రైట్ ఆప్షన్.